నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు మనకి తరచూ కలలొస్తుంటాయి. కలలు అసలు నిజంగా నిజమవుతాయా గురువుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమః. కళలు ఇది శకున శాస్త్రానికి సంబంధంగా ఉంటుంది. హ్మ్. ఈ కళల సంగతి వస్తే గనక మనకు దుঃస్వప్నాలు, సుశకునాలు అవే కనబడుతుంటాయి అవును. శకునపూర్వకంగా. అయితే ఈ కళలు అనేటువంటిది ఈ పగటి కళలు నిజమవుతాయా అని చెప్పి ఒక నానుడు ఉంది. మీరు వినే ఉంటారు, పగటి కళలు తెల్లవారుజామున నిజమవుతాయా అని. వచ్చినవి. తెల్లవారుజామున కళలు కొన్ని నిజమవుతాయి అంటే కళలు నిజమవడానికి కారణం ఏంటి అంటే నిద్రాణంలో మనం ఉన్నప్పుడు మనం ఏదో లేచి ఉన్నట్టుగా కొంత కళలు ఉంటాయి కొంతమందికి. అంటే పడుకున్నప్పుడు కూడా మనలో ఉన్న ఆత్మ మాత్రం నిత్యము ధ్యానంలో ఉంటుంటుంది. పండుకున్న నిద్రాణంలో ఉన్న దేహం వరకే మనం నిద్రావస్థలో దేహం వరకే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా ధ్యానంలోనే ఉంటుంది. ఏదో ఒక పనిని నిమగ్నమై చేస్తూ ఉంటుంది. అంటే ఆత్మకి ఏది సూచిస్తుంది అంటే మన మెదడంతా కూడా ఆత్మలో ఉన్న జ్ఞానాన్ని దగ్గరగా తీసుకుంటుంటుంది. తద్వారా మనకు ఆ రోజు పొద్దున్న ఏది జరిగినా అది కళల రూపంలో జరగటం కొంతమందికి అవగతంగా ఉంటుంది. కళలు అంటే పొద్దున ఏదైనా జరిగిందనుకోండి, దాన్ని తదేకంగా ధ్యానం చేస్తూ అలానే ఉండిపోతారు. అలా ఉండిపోయి నిద్రాణంలో వీళ్ళు వెళ్ళిపోతారు. రాత్రిపూట నిద్రపోయే సమయంలో కూడా అదే ఆలోచనలో ఉన్నారనుకోండి, అది కలగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా కొంతమందికి ఏంటంటే ఎప్పుడో జరిగిన సంఘటన పునరావృతి అయి కళలో రావటం, ఇది ఎక్కడో నేను చూసినట్టుగా భావన కలగటం అనేది కూడా కొన్ని కళలు ఉంటాయి. హ్మ్. అటువంటి కళలు ఏంటంటే కొంతమంది సిక్స్త్ సెన్స్ అనేది పనిచేస్తుంటుంది ఆ సమయంలో. ఏంటంటే అంటే కొన్ని నక్షత్రాదులకి కొన్ని గ్రహ కలయికలు కలిసినా కూడా ఆ యొక్క స్థితి అనేది కలిగే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే దానికి దీనికి కూడా సంబంధం ఉంటుందా అంటే ఈ శకున శాస్త్రం కానీ ఈ కళలకు సంబంధించిన స్వప్న శాస్త్రం ఏదైతే ఉందో మనకు ఉర్మిళాదేవి నిద్ర అనే ఒకటి పాఠ్యాంశం ఉంది. చిన్నప్పుడు చదువుకున్నారు, ఇప్పుడు ఎవరికి గుర్తుండకపోవచ్చు. ఇది ఉందో పాఠ్యాంశంలో లేదా ఇప్పుడు ఉర్మిళాదేవి నిద్ర అని 10th క్లాస్లో 9th క్లాస్లోనే ఉంది. ఇది పాఠ్యాంశంగా ఉర్మిళాదేవి నిద్రపోతూ ఉంటుందట హ్మ్. అరణ్యవాసం చేస్తున్న సమయంలో. శ్రీరాముల వారు లక్ష్మణుడు ఆ నిద్రలో నవ్వుతూ ఉంటుందట అమ్మవారు, ఈ యొక్క ఉర్మిళాదేవి. నవ్వినప్పుడు తన నిద్రలే చూసేటప్పటికి ఏది కనబడదు. లక్ష్మణుడు ఆగమనంగా ఉన్నదని తెలుస్తుందట. అంటే అంతకాలము నిద్రపోయిందట ఉర్మిళాదేవి. మరి అది ఎంతనో మరి ఆ ఇతిహాసాల్లో ఎందుకు రాశారో అది కావ్యంలో రామాయణంలో ఉర్మిళాదేవి నిద్రలో ఒక కథగా ఆ కళంతా కంటూ ఉంటుంది లక్ష్మణుడు గురించి. అదొకటి. ఇంకో కళ ఏంటంటే మనకు ప్రహ్లాదుడు ఓ, బాగా విపరీతంగా ఆయన్ని శిక్షిస్తూ ఉంటాడు హిరణ్యకశిపుడు. హ్మ్. హిరణ్యకశిపుడు శిక్షించినప్పుడు తన అంతరాత్మ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటూ కలగా కొన్ని చెప్తూ ఉంటుంది. అలానే కొన్ని కళలు అండి, ఇవన్నీ పురాణాల్లో ఉన్న కళలు మనం చెప్పుకోవాల్సినవి. ఎందుకంటే ఇప్పుడు కళలు కాదు, పురాణంలో కళలు చెప్తే జనాలకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే కళలు నిజంగా జరుగుతాయా అని అంటే మన ఆ పురాణంలో కలిగినటువంటి సంఘటనలే మనం ఇప్పుడు ఊహిస్తున్నాం. అలానే మనం ఊహించుకుంటున్నాం. కొన్ని కొన్ని ఏంటంటే అలా కళలు నిజమవుతాయా అని అంటే మనకు ఒకటి ఏదైనా కానీ ఒక ఎవిడెన్స్ చూపించాలని అంటారు. ఇవన్నీ పురాణాల్లో జరిగిన ఎవిడెన్సెస్. అంటే మన కళలు నిజమవుతాయా అంటే వాళ్ళకి నిజమైనవి కాబట్టి వాళ్ళకి అనుభవించారు కాబట్టి మనకు కూడా నిజమయ్యే అవకాశాలు ఉంటాయి అవి కళలను కొన్ని అని. దానిలో ఇంకో విషయం ఏంటంటే కళలు ఏదైతే మండోదరికి రావణాసుడు చనిపోయే సంఘటన కనబడుతుంది. అప్పటికి రాముల వారిని ప్రేరితంగా నమస్కారం చేసి స్వామి ప్రత్యక్షమవుతాడు. నేనైతే ఉద్దేశపూర్వకంగా చంపను. చివరికి విభీషణుడు చెప్తాడు ధర్మరహస్యం ఏంటంటే తన మరణ రహస్యాన్ని. హ్మ్. అప్పుడు మరణిస్తాడు రావణాసురుడు. మండోదరికి మాటిస్తాడు కళ నిజమవుతుంది. ఎందుకంటే మండోదరి పాతివ్రత్యం ఉన్నటువంటి మహిళ మనకు రామాయణంలో. మండోదరి ఒక కలగంటుంది రావణాసురుడు పతి చనిపోతున్నాడు అని చెప్పి. అలానే భారతంలో మనం తీసుకున్నట్లయితే కొన్ని కళలు ఉన్నాయి. అందులో కూడా భారతంలో కూడా మనకు లక్క గృహం దగ్ధం అయ్యేటప్పుడు అది ముందరే పసిగట్టడము, పాండవులు కానీ కృష్ణుడు కానీ హ్మ్. ఇలా పసిగట్టే క్రమం ఏదైతే ఉంటుందో అంటే మనకు ఖచ్చితంగా జరుగుతుంది అని కనబడతాయి కాబట్టే దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తామా అని అంటే మంచి కళలైతేనేమో మనం స్వాగతిస్తాం. చెడు ఏదన్నా ఉందనుకోండి దీన్ని ఎలా మనం పైకి రావాలని ఆలోచిస్తూ ఉంటాం.
ఈ చెడు కళలు అనేవి ఎందుకు వస్తాయంటే తను దాని ధ్యానము తన యొక్క నిద్రపోయే పరిస్థితిలో ప్రశాంతంగా నిద్రపోవాలి. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అంటే అమ్మవారు నిద్ర రూపంలో కూడా నిద్రాణ రూపంలో కూడా ఉంటుందని. విష్ణుమూర్తి కూడా యోగ నిద్రలో ఉంటాడు. యోగ నిద్రలో ఉన్నప్పుడే కృష్ణుడు జన్మించాడు. అందుకని కృష్ణుడు యొక్క లీలామృతం అంతా నిద్రాణంలోనే, విష్ణుమూర్తి నిద్రాణంలో ఉన్నప్పుడే జరిగింది శ్రీకృష్ణావతారం. కాబట్టి నిద్రాణంలో వచ్చే కళలు ఏవైతే ఉంటాయో అవి పరిశీలించి మనం తీసుకున్నట్లయితే మంచి కళలు ఏంది, చెడు కళలు ఏంది అనే దానికి వస్తే కనుక మంచి కళలు ఏంటంటే ఒక దేవతా విగ్రహాన్ని మనం చూసేది ఏదైతే ఉంటుందో అది మంచి కళ. గాలిగోపురం చూస్తే మంచి కళ, గాలిగోపురం కనబడిన తర్వాత మామిడి పళ్ళు, పచ్చి మామిడి పళ్ళు, తర్వాత ఆ పచ్చని తోరణము, శిలా తోరణము, తర్వాత మళ్ళీ ఇక్కడ భోజనం చేస్తూ కనపడకూడదు, తర్వాత ధనం కనపడకూడదు, తర్వాత గుడ్ల గూబ కనపడకూడదు, తర్వాత ఏడుస్తూ రావంతో ఉండే కుక్కల యొక్క ధ్వని వినపడకూడదు, తర్వాత మనకు ఏదో ప్రపంచం మునుగుతున్నటువంటి సముద్రం అలలు పెద్దగా వచ్చేటువంటి కళ కనపడకూడదు. ఇవన్నీ కూడా ఈ దుస్వప్నాలన్నీ కూడా కలుగుతుంటాయి. మరి వీటి నుంచి బయటపడాలంటే పొద్దున్నే లేవంగానే మన అరచేతిలో చూసుకొని మన ఇష్టదేవాన్ని ధ్యానం చేయాలి. ఒకవేళ ఇది కుదరని పక్షంలో తొందరగా లేచేస్తుంటారు కొంతమంది. అందుకని ఏం చేయాలంటే ఆంజనేయుడు అభయముద్రతో ఉన్నటువంటి ఒక రూపాన్ని పక్కన పెట్టుకొని, అంటే ఎదురుగా గోడకి లేవంగానే ఆంజనేయుడి విగ్రహాన్ని మనం చూడాలి. చూస్తే కనుక ఏ బాధలు ఉన్నా దుస్వప్నాలను నశించిపోతాయి. కాబట్టి ఆంజనేయుడి విగ్రహం నిలవెత్తుగా ఉండేటువంటి విగ్రహం ఏదైతే ఉంటుందో అభయముద్రతో ఉన్నటువంటి ముద్రలో ఆంజనేయ స్వామిని కనుక నిద్రాణంలో లేవంగానే మనకు కనబడేట్టుగా పెట్టుకుంటే ఎదురుగా ఖచ్చితంగా దుస్వప్నాలు కావచ్చు, సుస్వప్నాలు కార్యసిద్ధి దాలుస్తాయి, దుస్వప్నాలు తొలగిపోతాయి. ఇది ఈ కళలో ఉన్నటువంటి రహస్యాలు. ఈ కళ నిజమవుతాయా అంటే కొన్ని నిజమైనటువంటి కళలు ఉంటాయి, ఎక్కడో జరిగిన సంఘటనలు మళ్ళీ పునరావృతం కావటం జరుగుతుంటుంది. కాబట్టి ఈ కళలన్నీ కూడా మనం తొలగిపోవడానికి సాక్షాత్తు ఆంజనేయ స్వామిని కనుక ఎవరైతే ప్రత్యక్షంగా ఉదయం నుండి చూస్తారో ఈ కళలన్నీ కూడా కొన్ని దుస్వప్నాలు ఉన్నవి తొలగిపోతాయి, సుస్వప్నాలు సురక్షితంగా కార్యసిద్ధి కలుగుతాయి. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. నమస్కారం.